హాయ్ అండి. రోజు సేమ్ అదే టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా చేసుకోండి. అటుకులు వెజిటబుల్స్ తోటి కట్లెట్ చేస్తున్నాను. ఇది సింపుల్‌గా ఉంటుంది. ఎంతో హెల్తీగా ఉంటుంది. 2 కప్పుల అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి జాలీలో వేసుకున్నాను. అది కొద్దిగా నానుతుంది కొద్దిసేపు ఉంచితే. ఈలోపు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దాంట్లో ఒక కప్పు పెరుగు వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా నానబెట్టాలి ఒక 5, 10 నిమిషాలు. తర్వాత ఇవి నానిన అటుకులు మెత్తబడతాయి కొద్దిగా 5 నిమిషాలైతే. దాన్ని మెత్తగా పిసికేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇది ఆ నానబెట్టిన రవ్వ అది ఒక దాంట్లో వేసేసుకొని, దాంట్లోనే ఆనియన్సు, మిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్నగా చేసుకున్నాను. అది కోరి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను. కొత్తిమీర వేయాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లోనే జీరా పౌడర్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని చక్కగా చిన్న చిన్న రౌండ్‌లు చేసుకుంటూ 2 చేతుల్లో ఇలా అరచేతిలో పెట్టి ప్రెస్ చేసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి అన్నీ. ఇలా చేసింది తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేయాలి. 2 చెంచాల ఆయిల్ వేసి, ఇలా చుట్టూ పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా 2 వైపులు కాల్చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయిపోయే ఈ స్నాక్స్‌ని. దీన్ని సాస్‌తో కానీ, చట్నీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.